ఏమైందో వీనికి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కస్తూర్బా విద్యాలయం 10వ తరగతి విద్యార్థిని జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 3 పాఠశాల సిబ్బందిపై కేసు నమోదు చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లికి చెందిన రవి, ఇందిర దంపతుల కుమార్తె నిత్యశ్రీ జమ్మికుంటలోని కస్తూర్బా విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది. ఇటీవల సెలవులకు ఇంటికి వచ్చిన కుమార్తెను తల్లిదండ్రులు ఈ నెల 18వ తారీఖున పాఠశాలలో వదిలి వచ్చారు. 21న ఆమెకు జ్వరం వస్తుందని తెలిసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. 22న పరకాల, 23న హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. తమ కుమార్తెకు జ్వరం వస్తున్న విషయాన్ని విద్యాలయ ఏఎన్ఎం ప్రభావతి, ఉపాధ్యాయురాలు అనూష, ప్రత్యేకాధికారిణి సుప్రియ తమకు చెప్పలేదని తండ్రి రవి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు. దీంతో డిఈఓ జనార్దన్ రావు, సెక్టోరియల్ అధికారి కృపారాణి పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. విద్యార్థినికి జ్వరం వచ్చిన వెంటనే ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చామని, అందులో తమ తప్పిదం లేదని పాఠశాల ప్రత్యేకాధికారిని సుప్రియ తెలిపారు. పాఠశాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.